అంటే మనం కావాలి, భారతదేశానికి హిందూ సాంప్రదాయం, ప్రపంచానికి హిందూ సాంప్రదాయం కావాలి. ఎంత టెక్నాలజీలు ఎన్ని ఇంపార్టెన్స్ ఉన్నా అవన్నీ పట్టించుకోకుండా మనం భారతీయ జనతా పార్టీ వెనకాల ఉండాల్సిన అవసరం ఉంది. హిందూ పార్టీ అని ఈరోజు ఒక జూబ్లీస్లా ఉప ఎన్నికల 3 సంవత్సరాల కోసం గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఒక సీఎం వచ్చి 2 గంటలు ఇంటర్వ్యూ చేసిండు. ఈరోజు ఒక సీఎం వచ్చి అంతా ఇంత 2 గంటలు ఒక 3 సంవత్సరాల ఉప ఎన్నికకి సీఎం అంతా ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే మేము లేము ఈ రాష్ట్రంలో అని ఆయన ఒప్పుకుంటున్నాడు. అంతగానో తన్నాడుతున్నారు. బీజేపీ పార్టీకి డిపాజిట్ రాదంటే ఈరోజు 17,000 ఓట్లు వచ్చినాయి జూబ్లీస్లా. దాంట్లో తప్పు ఏ విషయంలో జనాలు తగ్గట్లేదు. మినిమం అందరూ ఓట్లు వేయాలి. ఓట్లు వేయకనే ఈరోజు 2 లక్షల ఓట్లు హిందూ ఓట్లు, 2 లక్షల ఓట్లు జూబ్లీస్లో పోల్ అయ్యలేవు. 1,20,000 ఓట్లు 1,20,000 ఓట్లు ముస్లింలు ఉంటే ముస్లిం ఓట్లతోనే వాళ్ళు గెలిచిండ్రు. హిందూ సామ్రాజ్యం తేవాలని మేము తన్నాడుతున్నాం. హిందూ పార్టీ బీజేపీ అన్నారు కదా, బరాబర్ హిందూ పార్టీ మాది, బరాబర్ మాది హిందూ పార్టీ. మాది హిందూ పార్టీ కాబట్టి ఈరోజు జూబ్లీస్లో 98,000 ఓట్లు మీకు కాంగ్రెస్కి వచ్చినాయి కదా, 1,20,000 ఓట్లు మీకు మైనార్టీలు ఉన్నాయి కదా. ఓటింగ్ ఎవరు వేసినాడా? 1,96,000 ఓటింగ్ జరిగిందాడా? ఎట్లకెళ్ళినదంతా మైనారిటీ ఓట్లుతోనే మీరు గెలిచిండ్రు. మీది కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల పార్టీ, బరాబర్ చెప్తున్నా. హిందువుల పార్టీ అంటే బీజేపీ పార్టీ, బరాబర్ చెప్తున్నాము. ఈరోజు ఒక ఎన్నిక గెలిచి ఈరోజు తెలంగాణలో సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఈరోజు మేము బీహార్లో 20 ఏళ్ళకి వెళ్ళి వెళ్తున్నాం. మేమెంత సంబరాలు చేసుకోవాలి? అందుకే దయచేసి చెప్తున్నా, మోడీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ ఎప్పుడు అఖండ భారత్ కోసం పనిచేస్తుంది. రాబోయే పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. తట్టుకోవాల్సిన శక్తి మన హిందువులకు ఉండాలి. దయచేసి హిందువుల ఉండండి, ఓట్లు వేయడం నేర్చుకోండి. 2 లక్షల ఓట్లు ఈరోజు జూబ్లీస్లా 2 లక్షల ఓట్లు వాళ్ళు ఏడవడుకున్నారు. మీరు అందా నిద్రపోతున్నారా? మైనార్టీలో 1,20,000 ఓట్లు ఈరోజు పోలింగ్ అయినాయి. మీరు ఎందుకు ఓట్లు వేస్తలేరు? మీరు ఏం చేసినాము? హిందువుల కోసం పార్టీలు ఉండరు కదా? మైనార్టీల కోసం మీ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కదా, మేము తుర్కోల పార్టీ మాదని చెప్పిండు కదా. ఈరోజు మీరు హిందువులు, మీకు బీజేపీ పార్టీ ఉంది కదా, మేము ఏం చేస్తున్నాము? మేము మీకు అన్యాయం చేసినాం ఏమన్నా? ఇవన్నీ ఆలోచించుకోండి, ప్రజలలో ఆలోచించుకొని పనిచేసుకోండి. మీ ఇష్టం. దయచేసి చెప్తున్నా, హిందూ సామ్రాజ్యంగా, హిందూ దేశంగా అఖండ భారత్ని విజయవంతం చేయడానికి ఈరోజు బీహార్లో 15 ఏళ్ళకి వెళ్ళి వెళ్తున్నా. మాకు ఈరోజు అధికారం ఇచ్చిండ్రు, మళ్ళీ అధికారం ఇచ్చిండ్రు. టోటల్ మెజార్టీ 202 సీట్లు ఈరోజు మాకు అక్కడ వచ్చినాయి. అంతకుముందు కంటే 40 సీట్లు మాకు ఎందుకు ఎక్కువ వచ్చినాయి? ఇవన్నీ ఆలోచించుకోండి. ప్రజలంతా మేలుకున్నారు. తెలంగాణ ప్రజలకి మేలుకోండి. భారతదేశం కోసం బతకండి, అఖండ భారత్ కోసం బతకండి.